ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మొదట నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీ అందరికి తప్పిపోయిన చిన్న కుమారుడు ఇష్టమా లేదంటే పెద్ద కుమారుడు ఇష్టమా? మీరే మనసులో అనుకోండి, చివరన మళ్ళీ చెప్పండి. ఎందుకు నేను ఈ ప్రశ్న అడుగుతున్నానంటే వాళ్ళ ఇద్దరి జీవితంలో ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి నా ఆస్తి నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చేయండి అని దాన్ని తీసుకొని బయటి దేశానికి వెళ్ళి ఎంతో ఎంజాయ్ చేసిండు తన లైఫ్ ని. తన ఫ్రెండ్స్ దగ్గర ఏమి చేయకూడదో అన్ని పనులు చేసి తన డబ్బులు మొత్తం వృధా చేస్తూ బ్రతికాడు. తన తండ్రి ఒక మాట అయినా అనకుండా తను అడిగింది అంతా ఇచ్చేసి తనని పంపించాడు. అయితే చివరన చిన్న కుమారుడు తీసుకెళ్ళిన తన ఆస్తి మొత్తం అయిపోయేసరికి తన స్నేహితులందరినీ ఆశ్రయించడం మొదలు పెట్టాడు. కానీ ఆ సమయంలో అతన్ని ఎవరు ఆదరించలేడు, ఎవరు అతన్ని పట్టించుకోలేదు. ఆ సమయంలో చిన్న కుమారుడు దిక్కులేని వాడై ఎవరు లేకుండా ఒక పిచ్చివాని వలె తయారవుతూ వచ్చాడన్నమాట. ఆ సమయంలో అతనికి తన తండ్రి గుర్తొచ్చాడు. తను అనుకుంటున్నాడు, అయ్యో నా తండ్రి దగ్గర కూలి వాళ్ళకు కూడా సరి అయిన ఆహారం ఉంది, సరి అయిన భోజనం ఉంది, సరి అయిన వసతులు ఉన్నాయి, కానీ ఇక్కడున్న నాకు ఏదీ లేదు. నేను నా పరలోకపు తండ్రికి నా తండ్రికి విరోధముగా పాపము చేశానని గ్రహించాడు. గ్రహించిన చిన్న కుమారుడు ఎక్కడికి వెళ్లాలో తోచక అక్కడ ఇక్కడ తిరుగుతూ ఆకలి అవుతుంటే పందులు తినే పొట్టు కూడా చివరికి మిగిలని రోజులు అతని జీవితంలో ఎదురయ్యాయి. అయితే ఒక రోజు చిన్న కుమారుడు చాలా పశ్చాత్తాపడి తన తండ్రి దగ్గరికి వెళ్ళి తనని పాప క్షమాపణ కోరుదామని తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. అతడు ఎంతో దూరముగా ఉన్నప్పుడు, ఇంకా ఎంతో దూరముగా ఉన్నప్పుడు తన తండ్రి అతన్ని చూసి పరిగెత్తుకొని వెళ్ళాడు. అయ్యో నా కుమారుడు మరణించి తిరిగి లేచాడు, ఇతడే నా కుమారుడు, తను మరణించి తిరిగి లేచాడని పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని హత్తుకొని అతని దగ్గర ఎంత వాసన ఉన్నా, ఎంత నీచముగా ఉన్నా, ఎంత దుర్వాసన ఉన్నా, ఎంత పనికి రాకుండా ఉన్నా అతన్ని హత్తుకొని అతని చేతుకున్న ఉంగరాన్ని తీసి తన కుమారునికి పెట్టాడు. ఇదే క్రీస్తు ప్రేమ. మనము పాపముతో ఉంటాము, నిండిపోయి ఉంటాము, ఘోరమైన పాపము చేస్తుంటాము, లోకంలో చేయని పనులన్నీ చేస్తుంటాము. కానీ చివరన ఒక్కసారి మనము క్రీస్తు వైపు తిరిగితే, నువ్వు ఎంత పాపంలో ఉన్నా, ఈ జీవితము ఎంత నిష్ప్రయోజనం అయిపోయినా నిన్ను హత్తుకోవడానికి యేసయ్య తిరిగి నీ వైపు చూస్తున్నాడు. అదే చిన్న కుమారుడు చేశాడు. ఆ చిన్న కుమారుడు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు తండ్రి కూడా తిరిగి వెళ్ళాడు. అతని వస్త్రాన్ని తీసి ఆ పై వస్త్రాన్ని ధరించి విందు ఏర్పాటు చేశాడు. అప్పుడు చిన్న కుమారుడు ఒక మాట అన్నాడు, అయ్యా నేను నా పరలోకపు తండ్రికి నీకు విరోధంగా పాపం చేసి నేను నీ కుమారుడను అనడానికి కూడా నేను యోగ్యుడను కాదు అంటున్నాడు. మనము కూడా చేసిన పాపములకు మన తండ్రికి మనము కుమారులము కుమార్తెలను కావడానికి యోగ్యులం కాదు. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఆ రోజు రాత్రి తండ్రి, నా కుమారుడు మరణించి బ్రతికాడు, నా కుమారుడు మరణించి లేచాడు, నా కుమారుడు తన తప్పు తెలుసుకొని తన పాపము తెలుసుకొని తిరిగి నా దగ్గరికి మళ్ళీ వచ్చాడు అన్న సంతోషంలో ఆ రాత్రి ఒక విందు ఏర్పాటు చేశాడు. అది చూసి తన పెద్ద కుమారుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి నా తండ్రి ఇలాగ ప్రవర్తిస్తున్నాడు? ఇన్ని రోజులు నేను నా తండ్రికి నమ్మకంగా లేనా? ఇన్ని రోజు నా తండ్రి దగ్గర నేను ఎంతో నమ్మకంగా ఉండి పని చేయలేదా? అతడు చెప్పిన మాటలు ఒకటైనా నేను కాదు అని అన్నానా? అతడు చెప్పిన ప్రతి మాట నేను నెరవేర్చాను కదా, ఎందుకు నా తండ్రి నాకు చేయండి నా తమ్ముడికి చేస్తున్నాడని ముఖం మార్చుకొని ఉన్నాడు. అప్పుడు తన తండ్రి అతనితో అంటున్నాడు, నా కుమారుడా నాదంతా నీది కాదా అంటున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. చిన్న కుమారుడు జీవితం నుండి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనము కూడా ఆ రీతిగానే పడిపోతూ ఉంటాము, లేస్తుంటాము, పడిపోతుంటాము, లేస్తుంటాము. ఇది మనందరికీ తెలుసు. కానీ మీ అందరికీ తెలియంది, నాకు తెలియంది పెద్ద కుమారుని జీవితంలో ఉంది. ఏంటంటే తండ్రి అంటున్నాడు, నా ఆస్తి అంతా నీది కాదా అంటే మన తండ్రి ఆస్తిలో మనకు ఎంతో హక్కు ఉంది. ఈ రోజు మనము అడగలేకుండా ఉంటున్నాము, అడగకుండా పొందుకోలేని వారమై ఉంటున్నాము. ఈ రోజు మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. ఎందుకంటే మనము అడగట్లేదు, మనము పొందుకోవట్లేదు. ఎవరైనా అడగంది ఇవ్వరు. ఈ రోజు మనం అడగకుండా తండ్రి పైన నేరం మోపుతున్నాము. ఏమని? ఆమె దగ్గర అన్ని ఉన్నాయి, ఈమె దగ్గర అన్ని ఉన్నాయి, అతని దగ్గర అన్ని ఉన్నాయి, ఇతని దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఎందుకు లేవు? ఎందుకంటే వాళ్ళు అడిగారు, పొందుకున్నారు. మనము అడగట్లేదు, పొందుకోవట్లేదు. ఈ రోజు చాలా మంది జీవితాల్లో పెద్ద కుమారుని వాళ్ళు బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అడగట్లేదు.
మనం ఎవరమో క్రీస్తు దగ్గర గోజాడట్లేదు, నాకు ఇవ్వు ప్రభువా అని అడగట్లేదు. అడగకుండా మనం ఏం చేయట్లేదు, దేవుని ఎదురుని పొందుకోవట్లేదు. ఇదే పెద్ద కుమారుని జీవితంలో నుండి మనము నేర్చుకోవాల్సిన విషయము. తండ్రి అంటున్నాడు, నా ఆస్తి అంతటిలో నీకు అధికారం ఉంది, నీకు పాలు ఉంది అని అంటున్నాడు. ఇది మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయము. ప్రియ బిడ్డ, మై డియర్ ఫ్రెండ్స్, మనమందరము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన తండ్రి ఆస్తులో మనకు హక్కు ఉంది. అడగకుండా పొందుకోకుండా ఉండకండి, అడగండి, పొందుకోండి. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. మీరు అనుకోకండి, దేవుడు నన్ను క్షమించడేమో, నేను చేసింది ఘోరమైన పాపము, నేను చేసింది ఘోరమైన పాపము, అయ్యో నా పాపానికి క్షమాపణ లేదు అని మీరు దుఃఖపడుతున్నారేమో, మీరు ఒంటరితనంలో ఉన్నారేమో, మీరు డిప్రెషన్లో ఉన్నారేమో. కానీ ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, మిమ్మల్ని ఆయన క్షమించాలనుకుంటున్నాడు. తిరిగి రండి, ఆయన వైపు రండి, మీ మనస్సుని తిప్పుకోండి, మీ మనస్సును బద్దలు చేసుకొని కన్నీటితో ప్రార్థించి, అయ్యా నన్ను క్షమించండి అని అడగండి, అని ప్రార్థించండి, అని గోజాడండి. రెండోదిగా పెద్ద కుమారుని మనం నేర్చుకోవచ్చు. మనం అడగాలి, అడగకుండా దేవుడు మనకి ఏది ఇవ్వడు. అడిగి ఆయన ఎదుటండి మనం పొందుకొని దేవుని యొక్క దీవెనలతో, దేవుని యొక్క ఆశీర్వాదాలతో మన జీవితాన్ని ముందుకు సాగింప చేసుకుందాం. ఇటు వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన ఆమేన్.